ఒకటైతే ఖచ్చితంగా చెప్తున్నా, 2019 ఎన్నికలకి మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మెంటాలిటీ ఎలా ఉందంటే, నేను సీఎం అయ్యి ప్రజలకు చూపించాలి, ఓకే, ప్రతిపక్షాలకు చూపించాలి అన్న ఒకే ఒక ఎజెండాతో పనిచేసాడు. ఆ రోజు అతను ముఖ్యమంత్రి కావడం కోసం మాత్రమే అతను కష్టపడ్డాడు. ఓకే. కానీ ఇప్పుడు రోజున ఏంటంటే, అతను నమ్ముకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జరిగినటువంటి అవమానానికి సమాధానం చెప్పాలి అంటే మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి అని పెట్టుకున్నాడు. ఈసారి మాత్రం కేవలం తనకు నమ్ముకున్నటువంటి కార్యకర్తల కోసం, తన మనుషుల కోసం మాత్రం ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి ఎదురు చూస్తున్నాడు. ఓకే, చాలా గట్టిగా ఉంటుంది అన్న, ఖచ్చితంగా కష్టపడుతుంది. సో మొన్నటిదే కష్టం అంటే ఈసారి రెట్టించిన కష్టంతో కష్టం. మళ్ళీ పాదయాత్ర స్టార్ట్ చేస్తారా? అది ఏ రూపంలో అదే అయినా ఉంటుందన్న. ఇంకా రూపకల్పన జరుగుతుంది. ఆయన అనౌన్స్ చేశారు కదా ఆల్రెడీ పాదయాత్ర చేస్తామని చెప్పి. ఇప్పుడు ఏదైతే మా మీద జరుగుతున్నటువంటి ఉన్నాయో, ఈ లిక్కర్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, 1,00,000 కోట్లని కానీ, ఇవన్నీ కూడా గతం నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద జరుగుతున్నటువంటి ప్రచారాలే కదా. మేము కొత్తగా వచ్చినాయి కాదు కదా. 2019 ముందు కూడా 1,00,000 కోట్లు అవే చెప్పేవారు జగన్ గారి కోసం. ఇప్పుడు కొత్త ఏమన్నా చెప్తున్నారేంటి? వాటికి ప్రజలు ఏం పట్టించుకునే పరిస్థితులు ఏం లేరు.